ఇఫ్తియార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మన అందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. అదేవిధంగా అభిమానం 2 నెలల క్రితం జరిగినటువంటి ఇస్తిమా ప్రోగ్రాంలో అన్ని విధాలుగా సహకరించి రాష్ట్రంలో తెలియజేస్తాం. అదేవిధంగా ఈ రంజాన్ నెల ప్రత్యేకంగా ఏదైతే మనం దివ్య ఖురాను అవతరించిన ఆనందంతో జరుపుకునే పండుగే రంజాన్ పండుగని ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2024 ఘనత మన తెలుగుదేశం పార్టీకి దక్కిందని నేను హృదయపూర్వకంగా తెలియజేస్తాను. అభివృద్ధి విషయంలో ఏదైతే 19 నుంచి 24 వస్తే ఏదైతే మనం ఏదైతే ముస్లింస్ కోసం ప్రత్యేకంగా నిర్మించినటువంటి గారు తప్పకుండా ఏదైతే మనకు స్థలం కేటాయించిన తర్వాతే ఉన్నదాన్ని కూడా మొన్న రద్దు చేస్తారని ఈ రంజాన్ మాసంలో అందరూ కూడా స్పష్టంగా ఉంటారు. మనము ఎప్పుడు కూడా ఆనవాయితీ మాదిరి రంజాన్ మాసంలో ఒక ఇస్తారు అందరూ కలిసి ఫోన్ చేసుకునే విధంగా ఒక కార్యక్రమం దాని ఉద్దేశపూర్వకంగా ఈ రోజు మనం ఆ కార్యక్రమం చేసుకున్నాం. వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా కూడా ఎక్కువసేపు మనం రాజకీయ మాట్లాడతారు. మీరు శుభాకాంక్షలు చెప్పడానికే నేను నాకు మైక్ ఇచ్చాడు కాబట్టి మీకు మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజుండే మన సంస్థలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ కూడా మీకు ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా మీకంటూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి. తప్పకుండా నా వద్ద మాత్రం ఏ కష్టపడేది రాకుండా అందరూ బాగుండాలి. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా సంతోషంతో ఉండాలి. కాబట్టి మనం చేయాల్సిన కార్యక్రమాలు ఇప్పుడు మొదలవుతూ ఉన్నాయి. ఎక్కువ పేదవాళ్ళు మన ముస్లింస్ ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ మెకానిక్స్ కానీ లేకపోతే ఎక్కువ పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళకు కూడా మా తోడ్పాటు ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ